భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని పూజల ద్వారా, పరిహారాల ద్వారా శాశ్వతంగా మీ సమస్యనైతే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారికి. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నువ్వు చాలా అతిగా ఆలోచిస్తున్నావమ్మా. నీ ఆలోచనకు తగినటువంటి సమాధానం దొరకటం లేదని తల్లడిల్లిపోతున్నావు. ఈ దుర్గమ్మని మరీ మరీ అడుగుతున్నావు కదా. అందుకే నీ ఆలోచనకు తగిన విధంగా నేను ఈరోజు ఒక మంచి సమాధానాన్ని అయితే ఇవ్వబోతున్నాను. మరి ఆలకిస్తావా? ఇక ఈరోజు నీకు ఈ సందేశాన్ని ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? నీ మనసు చాలా బాధపడుతోంది. ఈ శుభదినాన నీ మనసుని ఆనందపరచడానికే నేను నీ ఇంటి గుమ్మం ముందు వేచి ఉన్నాను. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ సందేశాన్ని నువ్వు విన్నట్లయితే నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది బిడ్డ. నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావో, ఆ ఆలోచనలలో ఎంత బాధ ఉందో, ఎంతగా తల్లడిల్లిపోతున్నావో నాకు బాగా తెలుసు. నీ చుట్టూ అందరూ ఉన్నా కూడా నీవు ఒంటరిగా ఉన్నావని, ఒంటరి పోరాటాన్ని చేస్తున్నావని నాకు మాత్రమే తెలుసమ్మా. చెప్పాలంటే నీ మనసులో ఉన్నటువంటి బాధ, అలాగే నీవు అనుభవిస్తున్నటువంటి కష్టం, ఒంటరితనం, అలాగే అప్రశాంతమైనటువంటి జీవితం, ఇదంతా కూడా నీకు మరింత ఎక్కువగా బాధను కలిగించే విధంగా, నిరాశను మిగిలించిందనే నేను అర్థం చేసుకోగలను. అయితే నీలో చెప్పుకోలేనటువంటి బాధలు నీ గుండెల్లో దాగి ఉన్నాయి. పైకి నవ్వుతూ ఉంటావు, లోపల అగ్నిపర్వతం బద్దలయ్యే విధంగా వేదనని అనుభవిస్తూ ఉన్నావు. నీ జీవితంలో ఎన్నో పోగొట్టుకుంటున్నావు. కానీ నీవు బాధపడిన అవసరం లేదు తల్లి. నేను నీ తలరాతను పూర్తిగా మార్చివేస్తున్నాను. నమ్మకం లేదా? డబ్బు, ఆస్తి, బంగారం ఇవేమీ కూడా సాటిరానటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమతిని నీకు దొరికేలా చేయబోతున్నాను. అదేంటో తెలిస్తే, భగవంతుడా, ఇన్ని రోజుల నుండి నువ్వు ఇప్పుడు నా మొర ఆలకించావా అని వెక్కి వెక్కి వేడుస్తావు. మరి ఏ బహుమతి నీకు ఈరోజు నేను ఇవ్వబోతున్నాను అనేది తప్పకుండా తెలుసుకో. అలాగే డబ్బు కన్నా కూడా, బంగారం కన్నా కూడా సాటి లేనటువంటి విలువైనటువంటి బహుమతిని నాకు ఏమివ్వబోతున్నావు అని చెప్పి ఆలోచిస్తున్నావు కదూ. అందుకే ఎక్కడా కూడా నువ్వు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ దుర్గమ్మ నీకు ఇస్తున్నటువంటి ఆ బహుమతి ఏంటి అనేది అర్థమవుతుంది. భగవంతుని మీద కర్మ సిద్ధాంతం మీ నమ్మకం ఉంటే తప్పకుండా ఒక్కసారి మనసులోనైనా సరే నా రూపాన్ని, అలాగే నా పేరును మనసులో తలుచుకో తల్లి. నీ మనసులో తలుచుకొని నీకున్నటువంటి భారమంతా కూడా ఇప్పుడే ఈ క్షణమే నా పాదాల వద్ద సమర్పించు. ఒక్కసారి నువ్వు అనుభూతి చెందు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ పుష్కలంగా ఉంటాయి. ఈ దేవి అనుగ్రహం ఎప్పుడూ నీపై నిండుగా ఉంటుందమ్మా. అలాగే నీ జీవితం ఒక తెరచినటువంటి పుస్తకం లాంటిది. కానీ ఆ పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాల విలువ ఎంత గొప్పదో, నీ యొక్క మంచితనం కూడా అంతే గొప్పది. అయితే నేను ఎంతోమంది జీవితాలను చూశాను. అయినప్పటికీ కూడా నీ జీవితాన్ని చాలా అంటే చాలా చిత్రంగా చూస్తున్నాను. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఒక్కటే, ఎందుకు ఇంతలా నువ్వు మోసపోతున్నావని అనిపిస్తుంది. అది నిజమా కాదా? నీ మనసులో నువ్వే అడుగు. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే ప్రాణమిచ్చి ప్రేమిస్తున్నారు. వాళ్ళ కోసం నీ సంతోషాన్ని, ఆస్తులను, నీ సమయాన్ని, చివరికి నీ ఆత్మ గౌరవాన్ని కూడా వదిలేసుకుంటున్నావు. కేవలం నీకు మిగిలింది వెన్నుపోటు. నిన్ను ఎవరైతే మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారో, ఎవరైతే నీకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారో, ఎవరు నిన్ను రోడ్డున పడేశారు,
అలాగే నీకు ఎవరు కూడా ఎవరైతే నిన్ను చులకనగా చూశారో, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా చూసినటువంటి స్వార్థపూరిత ఈ ప్రపంచంలో నిజాయితీగా బ్రతకడం అనేది నువ్వు చేసినటువంటి ఒక పాపం. నీ ఇంట్లో వాళ్ళే నిన్ను అర్థం చేసుకోవటం లేదు. నీ బంధువులే నీ మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం పొందిన వారే నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఇదంతా వింటుంటే నీ గుండె బరువెక్కిపోతుంది కదూ. అవును బిడ్డ, నేను నీ గురించే మాట్లాడుతున్నాను. ఇదంతా కూడా నిజమైతే అవునని చెప్పి నీ మనసులోనైనా అనుకో చాలు. అంతేకాకుండా ఈరోజు నిన్ను నేను ప్రతి ఆలోచన కూడా నీ మనసులోని ఆలోచన బయట పెట్టబోతున్నాను. నీ బాధను నేను తరిమేయబోతున్నాను బిడ్డ. అలాగే ఎన్నో రాత్రులు నువ్వు దిండులో ముఖం పెట్టుకొని ఎవ్వరికీ కనిపించకుండా ఏడ్చావు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనెవరికి ఎలాంటి ద్రోహం చేయలేదే, 10 మందికి అన్నం పెట్టాను, అందరూ బాగుండాలి అనుకున్నాను, నా కర్మ ఎందుకు ఇలా అయిపోయింది అని ఎన్నోసార్లు నాతో గొడవ పడ్డావు కదా. కానీ నేను మౌనంగా ఉన్నానని చెప్పి నువ్వు అనుకున్నావు. లేదు బిడ్డ, నేను ఎప్పుడూ కూడా అలా అనుకోవద్దు. నేను మౌనంగా ఉండను. నీ సహనాన్ని పరీక్షించాను. అలాగే ఆ పరీక్షల సమయం అనేది ఈరోజు ముగిసిపోయింది. మహా అద్భుతానికి నేను శ్రీకారం చుట్టబోతున్నాను. అలాగే నీ జీవితంలో అత్యంతంగా ఉండే అన్ని రకాల సమస్యల నుంచి నిన్ను దూరం చేయబోతున్నాను. ఒకేసారి నీ జీవితంపై అత్యంత శుభదృష్టి అనేది ప్రసరింపబోతోంది. ముఖ్యంగా చెప్పాలంటే రాబోతున్నటువంటి రోజుల్లో ఆకాశంలో జరగబోయేటువంటి ఒక అరుదైనటువంటి గ్రహాల కలయిక ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా నీవు ఎంచుకోబోతున్నటువంటి ఒక నూతనమైనటువంటి బంధం యొక్క కలయిక కూడా అంతే అందంగా ఉండబోతుంది. తెలియనటువంటి ప్రశాంతత నీ జీవితంలో ఆవరించబోతుంది. ఇక నీ జీవితంలో చీకటిని పారద్రోలి నీ ముందు ఒక కాంతి వలయం అనేది ఏర్పడుతుంది. అలాగే నీవు చేసినటువంటి ప్రతి మంచి పని కూడా ఇన్నాళ్ళు ఎక్కడో దాగి ఉందనుకున్నావు. ఇప్పుడు ఆ పుణ్యం అంతా కూడా వడ్డీతో సహా నీకు తిరిగి రాబోతుంది. కానీ గుర్తుంచుకో, ఈ సమయంలో నీ మనసులో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు. ఎవరైతే నిన్ను మోసం చేశారో వాళ్ళను క్షమించేసేయి. వాళ్ళ కర్మకు వాళ్ళను విడిచిపెట్టేసేయి. శిక్ష వేయడానికి పైన ఆ పరమాత్మ ఉన్నాడని చెప్పనుకో. నువ్వు చేయాల్సిందల్లా కూడా ఒక్కటే, నన్ను నమ్మటమే. ఈ దుర్గమ్మని నువ్వు నమ్మటం, ఈ దుర్గమ్మ నామాన్ని నువ్వు స్మరించడం. ఇక ఆ సమయానికి ఆ విషయానికి వస్తే చెప్పాలంటే నీకు డబ్బు కంటే కూడా విలువైంది ఒకటి దొరకబోతుంది. చెప్పాను కదా, అదేంటి అంటే ఆకాశం నుండి డబ్బులు కురుస్తాయా, లేదంటే డబ్బు అనేదైతే నువ్వు నాకు ఇవ్వడం లేదు కదా. మరి డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ నీకు దొరకబోయేది డబ్బు కాదు. అలాగే నీ యొక్క పోయినటువంటి ప్రాణం తిరిగిపోతుంది. నీ ఆత్మ గౌరవం తిరిగి రాబోతుంది. మొదటిది నువ్వు కోల్పోయినటువంటి గౌరవం. రెండవది నేను చేతగాని వాడిగా, సాధించలేని వాడిగా, ఒక వ్యక్తిగా చేసి అవమానించిన వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఆ సమయం తల్లి, అదే సమాజంలో, బంధువుల్లో నువ్వు తలదించుకునేలా చేసినటువంటి పరిస్థితులు పూర్తిగా తారుమారై అందరూ నీ వైపు ఆశ్చర్యంగా చూసేటువంటి స్థాయికి నిన్ను మార్చడం. డబ్బుతో కొనలేనిది నీ కన్నీళ్లకు నేనిస్తున్నటువంటి మొదటి బహుమతి ఇది. రెండవది మానసిక ప్రశాంతత. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా నువ్వు సరిగ్గా నిద్రపోవటం లేదు. ఎన్నో టెన్షన్లు, అప్పులు, బాధలు, అలాగే ఎన్నో రకాల సమస్యలు, కుటుంబ కలహాలు, ఇవన్నీ కూడా నీ మనసులో ఒక భారం అనేది మిగిలిచ్చాయి. ఈ భారమంతా దిగిపోయేలా చేస్తాను. అలాగే నేను నీ తల నిమిరి నేనున్నాను, భయపడద్దు అని చెప్పి ప్రశాంతత నీకు దొరికేలా చేస్తాను. రాత్రి నీవు ఇక హాయిగా నిద్రపోతావు. ఇన్నాళ్ళు నువ్వు పడినటువంటి నరకానికి ముగింపు కార్డు అనేది పడబోతుందమ్మా. అలాగే మూడవది అత్యంత ముఖ్యమైనటువంటి అదృశ్య శక్తి అన్ని విధాలుగా నిన్ను వెంటుండి కాపాడుతుందని తెలుసుకో. చెప్పాలంటే ఈ రోజున నీ యొక్క నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా ఒక సవాలుగా తీసుకొని చేయి. ఒక అదృశ్య కవచం అనేది నీ చుట్టూ రక్షణగా నిలవబోతుంది. అదే మరెవరో కాదు, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు. తప్పకుండా నా యొక్క ఆశీర్వచనాలు కూడా నువ్వు చేసినటువంటి మంచి ఫలితాలు, నువ్వు చేసినటువంటి మంచి పనులు, ఇవన్నీ కూడా కూడగట్టుకొని ఊహించని విధంగా నీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. ఒక సానుకూలమైనటువంటి స్పందన నీకు కలగబోతుంది. నువ్వు మొదలుపెట్టే ప్రతి పనిలో విజయమే దక్కుతుంది. ఇవన్నీ ఒకేసారి జరగటం వల్ల నువ్వు కూడా నమ్మలేక భగవంతుడు నీ ముందొచ్చి కూర్చొని ఒక చిన్న పిల్లల బోర్న ఏడుస్తున్నావు. నిజంగా ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది?
అని చెప్పి ఆనంద బాష్పాలు రాలుస్తావు. నీ కన్నీళ్లు ఆగవు. నీ కన్నీళ్లు నీ బాధకు కాదు, నీ సంతోషానికి ప్రతిరూపమమ్మా. అలాగే నీకు ఈ మాటలు వింటున్నావంటే మనసంతా కూడా నీకు ఒక సంతోషంగా ఉంటుంది కదూ. అవునని అనిపిస్తే తప్పకుండా నిజమని చెప్పి మనసులోనైనా అనుకో తల్లి. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నీకు వెంటనే కనెక్ట్ అవుతుంది. అలాగే నువ్వు ఇంత పెద్ద అద్భుతం జరగబోతున్నప్పుడు ఏం చేయాలి? మౌనంగా ఉండు. వీలైనంత వరకు ఎవరితోనూ వాదించకు. ఎవరినైనా నిన్ను కావాలని రెచ్చగొడితే చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి జారిపో. అలాగే నీ నోటి నుంచి ఎలాంటి శాపనార్థాలు, అలాగే ఎవరిని ఎటువంటి మాటల్లో కూడా అనకుండా నిస్వార్థమైనటువంటి హృదయంతో అందరి పట్ల కూడా ప్రేమపూర్వకంగా వ్యవహరించు. అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉండు. ఈరోజు ముఖ్యంగా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించు బిడ్డ. నీకిష్టమైనటువంటి దైవం ముందు కూర్చొని నా జీవితాన్ని నీకే విడిచిపెడుతున్నాను తల్లి అని చెప్పి 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకో. ధ్యానం చేసుకో. ఆకలితో ఉంటే పేదవాళ్ళకి కానీ, మూగజీవులకు కానీ, కుక్కలకు కానీ, ఆవులకు కానీ, పక్షులకు కానీ నీ చేతుల మీదుగా ఏదైనా ఆహారం పెట్టు. ఇది నీ కర్మలన్నింటినీ కూడా పూర్తి చేసి దైవశక్తిని నీకు దగ్గర చేస్తుంది. అలాగే నీకు రాబోయేటువంటి మంచి అవకాశాలను, డబ్బును కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఏవైనా సరే అందిపుచ్చుకో. నీకు ఈ శుభదినాన నీకు అందించేటువంటి ప్రతీదీ కూడా ఈరోజు నీ సొంతం అవుతుంది. నీ సొంతం చేస్తాను. కాబట్టి నేను ఈ తల్లిని, ఈ దుర్గమ్మని అందించేటువంటి ఏదైనా సరే అందుకో తల్లి. తొందరపడి తట్టివేయకు. చెప్పాను కదా, అదృష్టం నీ వెంటే ఉంది. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నింటికీ కూడా ముగింపు అనేది వచ్చేసింది బిడ్డ. కాబట్టి ఈ దుర్గమ్మ చెప్పే ఈ మాటలన్నీ కూడా, ఈ సందేశాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఆచరించు. అలా ఆచరించావు అంటే నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి నీ మనసు ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆలోచించొద్దు, ధైర్యంగా నడు తల్లి. ఏది జరిగినా కూడా నేనున్నాను అని చెప్పి నా పైన నమ్మకాన్ని ఉంచు. ఈ దుర్గమ్మ పైన నమ్మకాన్ని ఉంచు. నీ జీవితంలో వచ్చే ప్రతి మార్పును కూడా ఆస్వాదించు. నీ జీవితంలో నువ్వు మొదలుపెట్టేటువంటి ప్రతి రోజును కూడా, ప్రతి ఆనందాన్ని కూడా నీవు అమూల్యంగా నీ మనసులో దాచుకో. ఈరోజు ఇలా గడిచింది, ఇలాంటి సంఘటనలు మరెప్పుడు కూడా నా జీవితంలో రాలేదు అని ఒక మంచి తెలియనటువంటి అనుభూతి అనేది నువ్వు తప్పకుండా పొందుతావు. ఇదంతా కూడా కేవలం మాటలే కాదు, చేతలు కూడా జరిగేలా చేస్తానమ్మా. ఈరోజు నువ్వు నాపై పెంచుకున్న నమ్మకానికి నేనిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి బహుమతి, డబ్బు కంటే, బంగారం కంటే కూడా వెలకట్టలేనటువంటి బహుమతి మనశ్శాంతి. అన్నీ లేకపోయినా మనశ్శాంతి ఉంటే ఆ మనిషి చాలా సంతోషంగా బ్రతుకుతాడు. కాబట్టి నేనిచ్చినటువంటి ఈ గొప్ప మనశ్శాంతి అనే బహుమతిని అందుకో తల్లి. నీ పేరు ప్రతిష్టలు రెట్టింపయ్యేలా చేస్తాను. ఎక్కడ అవమానపడ్డావో అక్కడే లేచి నిల్చునేలా చేస్తాను. ఇది చాలు కదా. నీకు ఇంతకన్నా ఆనందం నీ జీవితంలో ఇంకేముంటుంది చెప్పు. కాబట్టి ఈ దుర్గమ్మ చెప్పే సందేశం విని ఆనందంగా ఉండు బిడ్డ. ఈ రోజుని ఆనందంగా గడుపు. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.